హలో ఎవరివన్, ఈ వీడియోలో మనం స్ట్రైట్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. జలసంధులు అనే టాపిక్. సో ఆల్రెడీ మనం సముద్రాలు అనే టాపిక్ నేర్చుకున్నాము. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి. సముద్రాలు వాటర్ బాడీస్ గురించి మీకు కానీ క్లారిటీ లేకపోతే ఈ స్ట్రైట్స్ అనే టాపిక్ అసలు ఎప్పటికీ అర్థం కాదు. సో ఈ టాపిక్ని ఈ కాన్సెప్ట్ కంటే కూడా గుర్తుపెట్టుకునేది ఎక్కువ ఉంటుంది ఇందులో. సో అలా గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు మ్యాప్ పాయింటింగ్ ఉండాలి. మ్యాప్ పాయింటింగ్ తెలియకుండా అసలు ఏ సముద్రాలు ఏ వాటర్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలియకుండా ఈ టాపిక్ అనేది దయచేసి చూడొద్దు. సో ఫస్ట్ మీకు సముద్రాలు అనే టాపిక్ నేను డిస్కస్ చేశాను కదా, సో ఆ టాపిక్ చూడండి. ఆ టాపిక్ చూసిన తర్వాత ఈ టాపిక్ కంటిన్యూ చేయండి. సో ప్రీవియస్ వీడియోలో మీకు ఒక 2 క్వశ్చన్స్ అడిగాను కదా. ఈ క్రింది ద్వీపాలలో ఏది లక్షద్వీప్కి చెందినది కాదు? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నీల్ ఐలాండ్. సో నీల్ ఐలాండ్ అనేది మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మినికాయి, కవరత్తి, అమ్మిని దీవులు అనేవి మనకి లక్షద్వీపులకు సంబంధించినటువంటి ఐలాండ్స్ అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసరికి సి. సెకండ్ వన్ వచ్చేసరికి భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. సో భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసరికి లక్షద్వీపులు. సో మనకి విస్తీర్ణ పరంగా అతి పెద్దదైతే లడాక్, అతి చిన్నదైతే మనకి లక్షద్వీప్. సో ఇది మనకి 2 క్వశ్చన్స్ గురించి. ఇప్పుడు మనకి స్ట్రైట్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. టోటల్గా అక్కడ సముద్రాలు ఏమో టోటల్గా 35 సముద్రాలు చెప్పాను. ఇక్కడ వచ్చేసరికి స్టేట్స్ వచ్చేసరికి 20 స్టేట్స్ ఉన్నాయి, 20 స్టేట్స్. అండ్ ఇంపార్టెంట్ ఇంకొక 10 ఉండొచ్చు. సో ఈ 20 నుంచే మ్యాక్సిమం ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అనమాట. బేరింగ్ స్ట్రైట్, యుకాటన్ స్ట్రైట్, ఫ్లోరిడా స్ట్రైట్, డెవిస్ స్ట్రైట్, మ్యాజిలన్ ఛానల్. ఇక్కడ ఛానల్ అన్న స్ట్రైట్ అన్న ఒకటే. తర్వాత డోవర్ స్ట్రైట్, స్ట్రైట్ ఆఫ్ కచ్, కచ్ స్ట్రైట్, బాస్పరస్ స్ట్రైట్, డార్డినల్ స్ట్రైట్, జీబ్రాల్టర్ స్ట్రైట్, బాబల్ మాండబ్ స్ట్రైట్, తర్వాత హార్మోస్ స్ట్రైట్, మొజాంబిక్ ఛానల్, పాక్ స్ట్రైట్, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, తర్వాత సుందా స్ట్రైట్, తైవాన్ స్ట్రైట్, టోరస్ జలసంధి, టోరస్ స్ట్రైట్, కుక్ స్ట్రైట్, బాస్ స్ట్రైట్. సో నేమ్స్ ఒకసారి చూశారు కదా. ఇప్పుడు ఈ 20 స్టేట్స్ గురించి మనం ఈ వీడియోలో క్లారిటీ చూద్దాం. ఒక్కొక్క స్టేట్ గురించి నేను డిస్కస్ చేస్తాను. అయితే దీనికంటే ముందు మనం ప్రీవియస్ వీడియోస్లో కొన్ని మన సముద్రాలు అనే టాపిక్ చెప్పుకున్నాం కదా, 35 సముద్రాలు. ఆ 35 సముద్రాలు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఐడియా ఉంటే ఈ స్టేట్స్ అనే టాపిక్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఈ 35 సముద్రాల గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో నేను లొకేషన్స్ చెప్తాను, ఆ లొకేషన్స్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి బీఫోర్ట్ సీ ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ చుక్చీ సీ ఉంది. సో ఇక్కడ మనకి బేరింగ్ సీ ఉంది. బేరింగ్ సీ తర్వాత ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ అమెరికా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 5th వన్ వచ్చేసరికి కరేబియన్ సీ. ఇక్కడ లేబ్రాడర్ సీ. ఇక్కడ వచ్చేసరికి మనకి బెఫిన్ బే. సో లేబ్రాడర్ సీ, బెఫిన్ బే. ఫస్ట్ వన్ బీఫోర్ట్ సీ, 2 చుక్చీ సీ, 3 బేరింగ్ సీ, 4th వన్ గల్ఫ్ ఆఫ్ అమెరికా, 5th వన్ కరేబియన్ సీ, 6th వన్ లేబ్రాడర్ సీ, 7th వన్ బెఫిన్ బే. తర్వాత ఇక్కడ 8th వన్ వచ్చేసరికి ఇక్కడ వైట్ సీ ఉంటుంది. 9th వన్ నార్వేజియన్ సీ, నార్త్ సీ, 10th వన్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి 11th వన్ బాల్టిక్ సీ. సో ఈ ప్రాంతంలో మనకి 12th వన్ ఇంగ్లీష్ ఛానల్ తర్వాత మనకి 13th వన్ ఎజో సీ తర్వాత బ్లాక్ సీ, 14th వన్. 15th వన్ ఏజియన్ సీ, మర్మరా సీ. 16th వన్ వచ్చేసరికి ఏజియన్ సీ. 17th వన్ బ్లాక్ సీ. ఇక్కడ రెడ్ సీ 18th వన్. ఎడెన్ గల్ఫ్ 19th వన్. ఇక్కడ మనకి పర్షియన్ గల్ఫ్ 20, ఒమన్ గల్ఫ్ 21. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి అరేబియన్ సీ 22. తర్వాత మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ 23, అండమాన్ సీ 24, ఇక్కడ జావా సీ 25, ఇక్కడ సౌత్ చైనా సీ 26, తర్వాత ఈస్ట్ చైనా సీ 27, ఫిలిపైన్ సీ 28, ఇక్కడ ఉండేది ఎల్లో సీ 29. తర్వాత మనకి జపాన్ సీ 30, తర్వాత ఇక్కడ ఉండేది సీ ఆఫ్ ఓకట్స్క్ 31. తర్వాత టైమూర్ సీ వచ్చేసరికి 32. ఇక్కడ తర్వాత మనకి అరఫరా సీ ఉంటుంది 33. తర్వాత కోరల్ సీ ఇక్కడ చూడండి 33 వచ్చేసరికి ఇక్కడ అరఫరా సీ. ఇక్కడ కోరల్ సీ వచ్చేసరికి 34. 35 వచ్చేసరికి టస్మాన్ సీ. సో ఇవి 35 సముద్రాలు. మనం లాస్ట్ వీడియోలో కూడా సముద్రాలు అనే టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో చూడండి. ఇక్కడ మీకు ఒక రివిజన్ లాగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు స్టేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఈ సముద్రాల పైన క్లారిటీ అనేది ఉండాలి. సో ఇందులో మనం ఇప్పుడు ఫస్ట్ బేరింగ్ స్ట్రైట్ గురించి చెప్తున్నా చూడండి. బేరింగ్ స్ట్రైట్ ఫస్ట్ అసలు స్ట్రైట్ అంటే మీనింగ్ ఏంటి? సో ఏ స్ట్రైట్ అయినా మనకి 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేయాలి, 2 ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేయాలి. సో ఇలా ఈ మధ్యలో ఉండే ఏదైతే జలభాగం ఉందో దాన్ని స్ట్రైట్ అంటారు. ఓకేనా? 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తూ ఉండాలి, 2 ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తూ ఉండాలి. అలా ఉండే చిన్న వాటర్ బాడీ ఏదైతే ఉందో దాన్ని మనం జలసంధి అని పిలుస్తారు. సో అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ బేరింగ్ స్ట్రైట్.
ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది. బేరింగ్ స్ట్రైట్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం చుక్చీ సీ అని చెప్పుకున్నాం కదా ఆర్కిటిక్ ఓషన్లో, ఇక్కడ చుక్చీ సీ. సో ఈ ప్రాంతంలో మనకి బేరింగ్ సీ ఉంటుంది. ఈ చుక్చీ సీకి బేరింగ్ సీకి మధ్యలో ఉండే ఈ వాటర్ బాడీ ఏదైతే ఉందో ఇదే మనకి బేరింగ్ స్ట్రైట్. అంటే ఏ వేటిని కనెక్ట్ చేస్తుంది అన్నప్పుడు బేరింగ్ సీని చుక్చీ సీని కనెక్ట్ చేస్తుంది. ఏ భూభాగాన్ని సపరేట్ చేస్తుంది అన్నప్పుడు చూసారా ఇక్కడ బేరింగ్ స్ట్రైట్ ఉంది. సో ఇక్కడ మనకి రష్యా భూభాగం ఉంది, ఇక్కడ అమెరికా భూభాగం ఉంది. అంటే ఇది మనకి అలస్కా, అమెరికాలో ఇది మనకి అలస్కా, ఇది రష్యా. సో రష్యాని అలస్కాని సపరేట్ చేస్తుంది, బేరింగ్ సీని చుక్చీ సీని కనెక్ట్ చేస్తుంది. సో ఇది మనకి బేరింగ్ స్ట్రైట్. ఫస్ట్ స్ట్రైట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ యుకాటన్ ఛానల్ లేదా యుకాటన్ స్ట్రైట్. సో యుకాటన్ ఛానల్ అనేది మనకి ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఆల్రెడీ తెలుసు మనకి గల్ఫ్ ఆఫ్ అమెరికా ఉంది, ఇక్కడ కరేబియన్ సీ ఉంది. సో గల్ఫ్ ఆఫ్ అమెరికాని కరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. ఈ ప్రాంతంలో మనకి మెక్సికో అనే దేశం ఉంది. ఇప్పుడు ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేయాలి కదా, ఇక్కడ మనకి క్యూబా అనే దేశం ఉంది. మెక్సికోని క్యూబాని సపరేట్ చేస్తుంది, గల్ఫ్ ఆఫ్ అమెరికాని కరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. ఇదే మనకి యుకాటన్ స్ట్రైట్. సో ఇక్కడ వాటర్ బాడీస్ గురించి తెలిస్తే ఇవి గుర్తుపెట్టుకోవడం మనకి చాలా చాలా ఈజీ. సో ఇక్కడ చూసుకోండి, గల్ఫ్ ఆఫ్ అమెరికా ఎక్కడ ఉంది, కరేబియన్ సీ ఎక్కడ ఉంది, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఇది మనకి యుకాటన్ స్ట్రైట్. తర్వాత వేటిని సపరేట్ చేస్తుంది అన్నప్పుడు మెక్సికోని క్యూబాని సపరేట్ చేస్తుంది, అదే మనకి యుకాటన్ స్ట్రైట్. సో ఇక్కడ మీరు ఇమేజ్లో కూడా చూడొచ్చు, ఇక్కడ మనకి యుకాటన్ ఛానల్ ఉంది. సో ఇది మనకి గల్ఫ్ ఆఫ్ మెక్సికో, దీన్ని ఇప్పుడు మన గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పేరు మార్చారు కదా, గల్ఫ్ ఆఫ్ అమెరికా. ఇది మన కరేబియన్ సీ, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఇది మెక్సికో, రెండోది క్యూబా, ఈ రెండింటిని మనకి సపరేట్ చేస్తుంది అనమాట. ఇది యుకాటన్ స్టేట్ గురించి. సో దీని తర్వాత మనకి థర్డ్ వన్ వచ్చేసరికి, ఈ థర్డ్ వన్ చూసే ముందు ఫస్ట్ రెండు ఒకసారి రివ్యూ చేస్తా చూడండి. ఫస్ట్ రెండు వచ్చేసరికి ఇక్కడ మనకి బేరింగ్ చుక్చీ సీ ఉంది కదా, ఇక్కడ చుక్చీ సీ ఉంది, ఇక్కడ బేరింగ్ సీ ఉంది. సో ఇక్కడ ఉండే స్ట్రైట్ మనకి బేరింగ్ స్ట్రైట్. సో ఫస్ట్ వన్ మనకి బేరింగ్ స్ట్రైట్, చుక్చీ సీని బేరింగ్ సీని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ అలాస్కాని ఇటు పక్క రష్యా ఉంటుంది. సో ఇదే మనకి రష్యా భూభాగం. అంటే మ్యాప్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసినట్టు ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు అటుపక్క రష్యా వస్తుంది. ఇదంతా కూడా మనకి ఫస్ట్ వన్ బేరింగ్ స్ట్రైట్ అయిపోయింది. సో దాని తర్వాత గల్ఫ్ ఆఫ్ అమెరికా, ఇక్కడ కరేబియన్ సీ, ఇక్కడ ఉండేది మనకి యుకాటన్ స్ట్రైట్. అదే ఇక్కడ మనకి మెక్సికోని క్యూబాని సపరేట్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు నేర్చుకున్నటువంటి రెండు. తర్వాత ఫ్లోరిడా స్ట్రైట్. సో ఇక్కడ చూసారా మ్యాప్లో మీరు ఫ్లోరిడా స్ట్రైట్ ఇక్కడ ఉంది, ఫ్లోరిడా స్ట్రైట్. ఈ ఫ్లోరిడా స్ట్రైట్ వేటిని కనెక్ట్ చేస్తుంది అంటే ఈ గల్ఫ్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో ఈ గల్ఫ్ ఆఫ్ అమెరికాని అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. అదే వేటిని సపరేట్ చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఫ్లోరిడా అనే భూభాగం ఉంటుంది, ఇది అమెరికాలో. ఈ ఫ్లోరిడా అనే భూభాగాన్ని, అమెరికాలో ఉన్నటువంటి భూభాగాన్ని, ఇక్కడ క్యూబా ఉంది కదా క్యూబా, ఈ ఫ్లోరిడాని క్యూబాని మనకి సపరేట్ చేస్తుంది అనమాట. సో కనెక్ట్ చేసే వాటర్ బాడీస్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. వేటిని సపరేట్ చేస్తుంది అన్నప్పుడు ఫ్లోరిడాని క్యూబాని ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకి ఫ్లోరిడా స్ట్రైట్ ఉంది. ఇదేమో మనకి ఫ్లోరిడా అనే భూభాగం అమెరికా, ఇది వచ్చేసరికి క్యూబా, ఇదేమో గల్ఫ్ ఆఫ్ అమెరికా, ఇదేమో అట్లాంటిక్ ఓషన్. ఓకేనా, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది, ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ డేవిస్ జలసంధి, డేవిస్ స్ట్రైట్. ఈ డేవిస్ స్ట్రైట్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం లేబ్రాడర్ సీ చెప్పుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి బెఫిన్ బే ఉందని చెప్పాను. సో ఈ రెండింటి మధ్యలో ఉండేది మనకి డేవిస్ జలసంధి. అంటే ఇప్పుడు డేవిస్ జలసంధి ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది అన్నప్పుడు లేబ్రాడర్ సీ, బెఫిన్ బే, అట్లాంటిక్ ఓషన్లోనే, ఇది అట్లాంటిక్ ఓషన్ ఇచ్చినది ఇక్కడ, అట్లాంటిక్ ఓషన్లోనే మనకి ఇక్కడ లేబ్రాడర్ సీ ఉంటుంది. ఈ లేబ్రాడర్ సీని ఇక్కడ చూసుకోవచ్చు, ఇది లేబ్రాడర్ సీ, ఇది మనకి బెఫిన్ బే ఇక్కడ ఉండేది. ఈ బెఫిన్ బేని లేబ్రాడర్ సీని కనెక్ట్ చేసేది డేవిస్ స్ట్రైట్. సో ఏ ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తుంది అన్నప్పుడు ఇటు పక్క గ్రీన్లాండ్, ఇటు పక్కన బెఫిన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో కెనడాకి సంబంధించినటువంటి ఈ బెఫిన్ ఐలాండ్ని, గ్రీన్లాండ్ని సపరేట్ చేస్తుంది. బెఫిన్ బేని లేబ్రాడర్ సీని కనెక్ట్ చేస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి, 4 అయిపోయినాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన ఫిఫ్త్ వన్ ఇక్కడ చిలీ దగ్గర ఉంటుంది మనకి మ్యాజిలన్ ఛానల్. సో ఇలా ఉంటుంది అనమాట మ్యాజిలన్ ఛానల్. సో ఇటు పక్క మనకి టియరా డెల్ ఫ్యూగా అనే ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట. సో మ్యాజిలన్ ఛానల్, సో ఇక్కడ నేను ఆల్రెడీ చేంజ్ చేయలేదట్టుంది, ప్రీవియస్దే పెట్టినట్టున్నాను. సో ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ నేను చెప్తా చూడండి. సో ఇది రాంగ్ అనమాట. సో మ్యాజిలన్ ఛానల్ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఇక్కడ పైన చిలీ, అర్జెంటీనా దేశం ఉంటుంది, ఇక్కడ చిలీ అనే దేశం ఉంటుంది. సో ఇక్కడ టియోరా డెల్ ఫ్యూగా అనే ఒక ఐలాండ్ ఉందన్నమాట. టియోరా డెల్ ఫ్యూగా ఇక్కడ నుంచి ఉంటుంది, టియోరా డెల్ ఫ్యూగా. సో ఈ ఐలాండ్ని అటుపక్క చిలీ, అర్జెంటీనా దేశాలని సపరేట్ చేసేదే ఈ మ్యాజిలన్ ఛానల్. ఓకేనా, అదే ఇటు పక్క అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది, ఇటు పక్క పసిఫిక్ ఓషన్ ఉంటుంది. సో ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది అంటే
పసిఫిక్ ఓషన్ని అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పసిఫిక్ ఓషన్, ఇటు పక్క ఉండేది అట్లాంటిక్ ఓషన్. సో అటు చిలీ అర్జెంటీనా, ఇటు వచ్చేసరికి టియరా డెల్ ఫ్యూగా. అదే మనకి మ్యాజిలన్ ఛానల్, ఇది మనకి 5th వన్. సో ఇప్పటి వరకు మనం 5 కంప్లీట్ చేసాము. బేరింగ్ స్ట్రైట్, యుకాటన్ స్ట్రైట్, ఫ్లోరిడా స్ట్రైట్, డెవిస్ స్ట్రైట్, మ్యాజిలన్ ఛానల్. సో నేను మీకు వీడియో కింద పీడిఎఫ్ ప్రొవైడ్ చేసేటప్పుడు మీకు అది కరెక్షన్ చేసి నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. సో ఇది రాంగ్ మనకి. సో మనకి దక్షిణ అమెరికాలో మ్యాజిలన్ ఛానల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుంది కదా దక్షిణ అమెరికా. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది అనమాట మ్యాజిలన్ స్ట్రైట్. సో చిలీ అర్జెంటీనా దేశాలను సపరేట్ చేస్తే ఇక్కడ టియరా డెల్ ఫ్యూగా అనే ఒక ఐలాండ్ని సపరేట్ చేస్తుంది, అదే మనకి మ్యాజిలన్ ఛానల్. ఇటేమో అట్లాంటిక్ ఓషన్, ఇటు వచ్చేసరికి పసిఫిక్ ఓషన్ ఉంటుంది. సో ఇలా మనకి టోటల్గా 5 అయిపోయినాయి. సో ఇక్కడ చూడవచ్చు, నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి డెవిస్ జలసంధి, ఇక్కడ చుక్చీ సీని బేరింగ్ సీని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ అలస్కాని ఇటు పక్క రష్యాని సపరేట్ చేస్తుంది. సో దాని తర్వాత యుకాటన్, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అమెరికాని కరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. మెక్సికోని క్యూబాని సపరేట్ చేస్తుంది. సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్లోరిడా స్ట్రైట్. ఇక్కడ పైన ఫ్లోరిడా భూభాగం ఉంది, కింద క్యూబా ఉంటుంది. అదే ఇటు వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ అమెరికా ఉంటుంది, ఇటు వచ్చేసరికి అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. సో మన తర్వాత థర్డ్ వన్ అయిపోయిందిగా, తర్వాత 4th వన్. ఇక్కడ వచ్చేసరికి మనకి డెవిస్ స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడ బెఫిన్ బే ఉంది, లాబ్రడార్ సీ ఉంది. ఇక్కడ బెఫిన్ ఐలాండ్ ఉంటుంది, ఇటు వచ్చేసరికి గ్రీన్లాండ్ ఉంటుంది. సో వీటిని సపరేట్ చేస్తుంది, వీటిని కనెక్ట్ చేస్తుంది. తర్వాత మ్యాజిలన్ ఛానల్ ఎలా ఉంటుంది, సో ఇటు పక్క అట్లాంటిక్ ఓషన్, ఇటు పక్క వచ్చేసరికి పసిఫిక్ ఓషన్. ఇప్పుడు నేను ఓవరాల్గా ఈ 5 స్ట్రైట్స్ గీస్తున్నా. ఇది మనకి బేరింగ్ స్ట్రైట్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి యుకాటన్ స్ట్రైట్ సెకండ్ వన్. సో థర్డ్ వన్ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది మనకి థర్డ్ వన్ ఫ్లోరిడా స్ట్రైట్. సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి 4th వన్ డెవిస్ స్ట్రైట్. తర్వాత ఈ ప్రాంతంలో ఉండేది మనకి 5th వన్ మ్యాజిలన్ స్ట్రైట్. సో ఇంతవరకు టోటల్గా 5 చెప్పాను, ఆ 5 ఇవి. సో దీని తర్వాత మనకి 6th వన్ వచ్చేసరికి డోవర్ స్ట్రైట్. డోవర్ స్ట్రైట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైతే ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పుకున్నాం కదా మనం, ఇటు పక్క పైన నార్త్ సీ ఉంటుంది, దాని తర్వాత ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ నార్త్ సీని ఇంగ్లీష్ సీని కనెక్ట్ చేసేది మనకి స్ట్రైట్ ఆఫ్ డోవర్. అదే సపరేట్ చేసేది ఏంటంటే ఇటు పక్కన పైన ఇంగ్లాండ్ ఉంటుంది, ఇటు పక్క వచ్చేసరికి ఫ్రాన్స్ అనే భూభాగం ఉంటుంది. ఫ్రాన్స్ని ఇంగ్లాండ్ని సపరేట్ చేస్తుంది. ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది అంటే ఇంగ్లీష్ ఛానల్ని నార్త్ సీని కనెక్ట్ చేస్తుంది. సో ఇదే మనకి డోవర్ స్ట్రైట్. సో దీని తర్వాత ఒక 3 స్ట్రైట్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాడీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని సముద్రాలు చెప్పినప్పుడు చెప్పాను. ఫస్ట్ సీ ఆఫ్ ఎజో ఉంది, తర్వాత బ్లాక్ సీ ఉంటుంది, తర్వాత సీ ఆఫ్ మర్మరా ఉంటుంది, తర్వాత ఏజియన్ సీ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఉండేది మనకి ఎజో సీ, ఇక్కడ ఉండేది బ్లాక్ సీ. ఈ ఎజో సీకి బ్లాక్ సీకి మధ్యలో ఉన్నటువంటి ఈ స్ట్రైట్ మనకి కచ్ స్ట్రైట్. సో ఇది ఏ వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది, ఎజో సీని బ్లాక్ సీని కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తుంది, కానీ ఆ ల్యాండ్ బాడీస్ మనకి ఇంపార్టెంట్ కాదు. సో ఎగ్జాక్ట్గా ల్యాండ్ బాడీస్కి నేమ్స్ ఉన్నప్పుడు మాత్రం మనం 2 చూసుకుంటాము, అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇక్కడ వాటర్ బాడీస్ని గుర్తుపెట్టుకోండి, ఎజో సీని బ్లాక్ సీని కనెక్ట్ చేసేది కచ్ స్ట్రైట్. ఇప్పుడు తర్వాత బ్లాక్ సీ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ సీ ఆఫ్ మర్మరా ఉంది కదా. సో ఈ ప్రాంతంలో ఒక జలసంధి అనేది ఉంది. ఈ స్ట్రైట్స్ మనకి బాస్పరస్ స్ట్రైట్. సో బ్లాక్ సీని సీ ఆఫ్ మర్మరాని కనెక్ట్ చేసేదే బాస్పరస్ స్ట్రైట్. సో మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి డార్డినల్ స్ట్రైట్ అనేది ఉంటుంది. ఇక్కడేమో ఏజియన్ సీ ఉంది, ఇక్కడేమో సీ ఆఫ్ మర్మరా ఉంది. ఈ సీ ఆఫ్ మర్మరాని ఏజియన్ సీని కనెక్ట్ చేసేదే డార్డినల్ స్ట్రైట్. సో ఒక ఇమేజ్ చూసుకుంటే మనకి 3 స్ట్రైట్స్ అయిపోతాయి, ఎజో సీ, బ్లాక్ సీ, సీ ఆఫ్ మర్మరా, ఏజియన్ సీ. ఎజో సీకి బ్లాక్ సీకి మధ్యలో ఉండేది కచ్ స్ట్రైట్, ఇక్కడ ఉండేది కచ్ స్ట్రైట్. తర్వాత బ్లాక్ సీకి సీ ఆఫ్ మర్మరాకి మధ్యలో ఉండేది బాస్పరస్ స్ట్రైట్, సీ ఆఫ్ మర్మరాకి ఏజియన్ సీకి మధ్యలో ఉండేది మనకి డార్డినల్ స్ట్రైట్. సో ఇక్కడ ఈ ఇమేజ్లో ఒకటి చూసుకోవచ్చు, ఇక్కడ ఎజో సీ ఉంది, ఇక్కడ బ్లాక్ సీ ఉంది, మధ్యలో కచ్ స్ట్రైట్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ సీకి ఇక్కడ సీ ఆఫ్ మర్మరాకి ఇక్కడ బాస్పరస్ స్ట్రైట్ అనేది ఉంటుంది. ఈ సీ ఆఫ్ మర్మరాకి ఏజియన్ సీకి ఇక్కడ డార్డినల్ స్ట్రైట్ అనేది ఉంటుంది. సో ఇంతవరకు మనకి టోటల్గా 9 స్ట్రైట్స్ అనేవి అయిపోయాయి. సో దాని తర్వాత మనకి జిబ్రాల్టర్ స్ట్రైట్స్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ మెడిటేరియన్ సీ ఉంటుంది కదా, ఇది మెడిటేరియన్ సీ, ఇటు పక్కన ఉండేది అట్లాంటిక్ ఓషన్. సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి జిబ్రాల్టర్ సీ. పైన మనకి స్పెయిన్ అనే దేశం ఉంటుంది, కింద ఆఫ్రికాలో మొరాకో అనే దేశం ఉంది. సింపుల్, అట్లాంటిక్ ఓషన్ని మెడిటేరియన్ సీని కనెక్ట్ చేసేదే జిబ్రాల్టర్ స్ట్రైట్. స్పెయిన్, యూరోప్లో స్పెయిన్, మొరాకో ఆఫ్రికాలో మొరాకో. సో ఈ 2 దేశాలని సపరేట్ చేసేదే మనకి జిబ్రాల్టర్ స్ట్రైట్. ఇక్కడ ఇమేజ్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మొరాకో, ఇక్కడ స్పెయిన్, ఇటు పక్క మెడిటేరియన్ సీ ఉంటుంది, ఇటు పక్క అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది, మధ్యలో ఉండేది జిబ్రాల్టర్ స్ట్రైట్. సో ఇప్పుడు టోటల్గా 10 అయిపోయినాయి. సో ఇక్కడ వరకు చూసుకోవచ్చు, ఈ 10 అనేది అయిపోయింది. సో 2 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే టోటల్గా 50ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 4 టైమ్స్ మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఫస్ట్ నుంచి కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే సముద్రాలు నేర్చుకున్న తర్వాత అది కూడా
ఇప్పుడు మీకు చాలా ఈజీగా గుర్తుండి నేను ఈ 10 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తా చూడండి మ్యాప్లో. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ బేరింగ్ స్టేట్ ఉంది, ఫస్ట్ వన్. బేరింగ్ స్టేట్ తర్వాత మనకి ఇక్కడ ఉండేది మనకి యుకాటన్ స్టేట్. సో తర్వాత ఈ ప్రాంతంలో ఉండేది మనకి థర్డ్ వన్ ఫ్లోరిడా స్టేట్. ఫ్లోరిడా స్టేట్ తర్వాత ఈ ప్రాంతంలో ఉండేది మనకి డేవిస్ స్ట్రైట్ ఫోర్త్ వన్. తర్వాత ఈ ప్రాంతంలో ఉండేది మనకి మ్యాజిలన్ ఛానల్ ఫిఫ్త్ వన్. దాని తర్వాత మనకి ఇక్కడ ఉండేది మనకి డోవర్ స్ట్రైట్. డోవర్ స్ట్రైట్ వచ్చేసరికి సిక్స్త్ వన్. డోవర్ స్ట్రైట్ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి కచ్ స్ట్రైట్. కచ్ స్ట్రైట్ 7. తర్వాత బాస్పరస్, ఇక్కడ బాస్పరస్ స్ట్రైట్ ఉంటుంది ఎయిత్ వన్. తర్వాత డార్డినల్స్ స్ట్రైట్ ఉంటుంది నైన్త్ వన్. తర్వాత ఇక్కడ ఉండేది జీబ్రాల్టర్ స్ట్రైట్, ఈ ప్రాంతంలో జీబ్రాల్టర్ స్ట్రైట్ అనేది 10th వన్. సో ఇలా మొత్తం టోటల్గా 10 స్ట్రైట్స్ అనేవి అయిపోయినాయి. ఇప్పుడు 10 తర్వాత నుంచి కంటిన్యూషన్. సో ఇక్కడ ఈ మ్యాప్లో చూడండి, ఇక్కడ ఇదేమో మనకి రెడ్ సీ, ఇదేమో ఎడెన్ గల్ఫ్. ఆల్రెడీ లాస్ట్లో సముద్రాలు అనే టాపిక్ చెప్పినప్పుడు చెప్పాను. ఇది వచ్చేసరికి పర్షియన్ గల్ఫ్, ఇది వచ్చేసరికి ఒమన్ గల్ఫ్. ఈ ఒమన్ గల్ఫ్కి ఈ పర్షియన్ గల్ఫ్కి మధ్యలో ఉండేది ఇక్కడ ఒక స్టేట్ ఉంటుంది, ఇది మనకి హార్మోజ్ స్టేట్ అనమాట. అదే రెడ్ సీకి ఎడెన్ గల్ఫ్కి మధ్యలో ఉండేది ఇక్కడ మనకి బాబల్ మాండబ్ జలసంధి అనేది ఉంటుంది. ఇక్కడ మీరు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి బాబల్ మాండబ్ జలసంధి, 2 హార్మోజ్ జలసంధి. బాబల్ మాండబ్ జలసంధి వచ్చేసరికి రెడ్ సీని ఎడెన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది. హార్మోజ్ జలసంధి వచ్చేసరికి పర్షియన్ గల్ఫ్ని ఓమన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు బాబల్ మాండబ్, ఇక్కడ వచ్చేసరికి రెడ్ సీ, ఇక్కడ వచ్చేసరికి ఎడెన్ గల్ఫ్. ఈ రెండింటిని కనెక్ట్ చేసేది మనకి బాబల్ మాండబ్ జలసంధి. ఈ బాబల్ మాండబ్ జలసంధి ఏ భూభాగాన్ని సపరేట్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి ఈ ఎరిట్రియా అనే భూభాగం ఉంది, ఇక్కడ మనకి జిబౌటి అనే భూభాగం ఉంది, ఈ పైన వచ్చేసరికి ఏషియాలో యెమెన్ అనే భూభాగం ఉంది, ఈ మధ్యలో ఉండేది బాబల్ మాండబ్ జలసంధి. అంటే ఇక్కడ ల్యాండ్ బాడీస్ వచ్చేసరికి జిబౌటి, ఎరిట్రియా ఆఫ్రికా, ఏషియాలో వచ్చేసరికి యెమెన్. సముద్రాల పరంగా వచ్చేసరికి ఇటు పక్కన రెడ్ సీ, ఇటు పక్కన మనకి ఎడెన్ గల్ఫ్, ఇదంతా కూడా మనకి ఎడెన్ గల్ఫ్. సో ఇది మనకి బాబల్ మాండబ్ జలసంధి. ఇదిగోండి ఈ ప్రాంతంలో ఉంటుంది బాబల్ మాండబ్ జలసంధి. పైన ఇక్కడ యెమెన్ ఉంటుంది, ఇక్కడ ఎరిట్రియా ఒకటి, జిబౌటి దేశాలు ఉంటాయి. ఇదేమో రెడ్ సీ, ఇదేమో ఎడెన్ గల్ఫ్. సో దీని తర్వాత మనకి హార్మోజ్ స్ట్రైట్. హార్మోజ్ స్ట్రైట్ వేటిని కనెక్ట్ చేస్తుంది అంటే ఇదేమో పర్షియన్ గల్ఫ్, ఇదేమో ఒమన్ గల్ఫ్, ఈ మధ్యలో ఉండేది హార్మోజ్ స్ట్రైట్. ఇక్కడ మనకి యుఏఈ అనే దేశం ఉంటుంది కదా, యుఏఈ అనే దేశం ఉంది ఇక్కడ, యుఏఈ. సో ఇక్కడ వచ్చేసరికి ఇరాన్ అనే దేశం ఉంటుంది, ఇరాన్ అనే దేశం ఉంటుంది. ఇది ఒమన్ అనే దేశం కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఒమన్ అనే దేశం, ఇక్కడ యుఏఈ అనే దేశంకి ఇక్కడ ఉండేది మనకి హార్మోజ్ స్ట్రైట్. అంటే ఇక్కడ మనకి ఇరాన్, ఇక్కడ యుఏఈ, ఒమన్, ఈ 2 దేశాలు, ఇక్కడ ఇరాన్ అనే దేశం, ఇక్కడ ఉండేది మనకి హార్మోజ్ స్ట్రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా 12 అయిపోయినాయి. ఈ 12ని మళ్ళీ ఒకసారి నేను మ్యాప్లో చెప్తున్నా చూడండి. ఇది బేరింగ్ స్ట్రైట్ ఫస్ట్ వన్, దాని తర్వాత యుకాటన్ స్ట్రైట్ సెకండ్ వన్, ఫ్లోరిడా స్ట్రైట్ థర్డ్ వన్, డేవిస్ స్ట్రైట్ ఫోర్త్ వన్, మ్యాజిలన్ ఛానల్ ఫిఫ్త్ వన్, తర్వాత ఇక్కడ ఉండేది మనకి డోవర్ సిక్స్త్ వన్, తర్వాత కచ్ స్ట్రైట్ 7th వన్, తర్వాత కచ్ స్ట్రైట్ తర్వాత బాస్పరస్ 8th వన్, తర్వాత డార్డినల్ స్ట్రైట్ 9th వన్, ఇక్కడ ఉండేది జీబ్రాల్టర్ స్ట్రైట్ 10th వన్, బాబల్ మాండబ్ 11th వన్, ఇక్కడ ఉండేది మనకి హార్మోజ్ స్ట్రైట్ 12th వన్. ఓకేనా. సో లాస్ట్లో అవి వేటిని కనెక్ట్ చేస్తుంది అనేది కూడా మనకి మళ్ళీ లాస్ట్లో ఒకసారి రివిజన్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ స్ట్రైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది 12 రివిజన్ చేశాను కదా. ఇప్పుడు 13th వన్ మొజాంబిక్ ఛానల్. ఇక్కడ ఆఫ్రికా ఉంది కదా, ఆఫ్రికాకి ఇక్కడ ఒక ఐలాండ్ ఉంటుంది, ఇదే మడగాస్కర్ అనే ఐలాండ్. ఇది అంతా ఇండియన్ ఓషనే. ఇక్కడ వచ్చేసరికి ఈ మొజాంబిక్ ఛానల్ అనేది ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి మొజాంబిక్ కంట్రీ ఉంటుంది. సో ఏ ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తుంది అన్నప్పుడు మొజాంబిక్ ఒకటి, మడగాస్కర్ అనే ఒక ఐలాండ్, ఈ 2 ల్యాండ్స్ని సపరేట్ చేస్తుంది. సో వాటర్ బాడీస్ అన్నప్పుడు ఇదంతా కూడా ఇండియన్ ఓషనే. సో అందుకని ఇక్కడ ఓన్లీ ల్యాండ్ బాడీస్ వరకే ఇచ్చాను. ఇది మొజాంబిక్ ఛానల్. సో 14th వచ్చేసరికి పాక్ స్ట్రైట్. సో ఈ ప్రాంతంలో ఉంటుంది, ఇండియాని శ్రీలంకని వేటి చేసేది పాక్ స్ట్రైట్. అదే మనకి వాటర్ బాడీస్ పరంగా వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్లో పాక్ బే అనేది ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుంది. సో ఇక్కడ మనకి రామసేతు, ఇదంతా కూడా పాక్ బే. సో ఈ పాక్ బేని గల్ఫ్ ఆఫ్ మన్నార్ని కనెక్ట్ చేస్తుంది, ఇండియాని శ్రీలంకని సపరేట్ చేస్తుంది అనమాట. ఇది మనకి పాక్ జలసంధి. సో తర్వాత మనకి 15th వన్ వచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ మలక్కా. సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఒక మలక్కా స్ట్రైట్ అనేది ఉంది, ఇది సుమత్రా ఐలాండ్. సో ఇక్కడ జావా ఐలాండ్ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను. అయితే ఇక్కడ ఇండోనేషియాలో సుమత్రా ఐలాండ్ని, ఇటు వచ్చేసరికి మలేషియా, ఇదంతా కూడా మలేషియా, ఇండోనేషియాని మలేషియాని ఇక్కడ సపరేట్ చేస్తుంది. వేటిని కనెక్ట్ చేస్తుంది అన్నప్పుడు ఇటు పక్క మనకి అండమాన్ సీ ఉంటుంది, ఇటు పక్కన అండమాన్ సీ ఉంటుంది, ఇటు పక్క అంతా సౌత్ చైనా సీ ఉంటుంది. సో సౌత్ చైనా సీని అండమాన్ సీని కనెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు,
ఇదంతా మనకి అండమాన్ సీ, ఇదంతా సౌత్ చైనా సీ. అండమాన్ సీని సౌత్ చైనా సీని కనెక్ట్ చేస్తుంది. ఇదేమో మలేషియా దేశం, ఇదేమో ఇండోనేషియాలో సుమత్రా అనే ఐలాండ్. సో ఇండోనేషియాని మలేషియాని సపరేట్ చేస్తే సౌత్ చైనా సీని అండమాన్ సీని కనెక్ట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి టోటల్గా 15 అయిపోయినాయి. సో ఈ 15 మనం 3 పార్ట్స్గా కన్సిడర్ చేసాము. ఫస్ట్ 5, తర్వాత 5, తర్వాత 5. ఈ 15 నేను మళ్ళీ ఒకసారి మ్యాప్లోకి ఇస్తున్నా. ఇదేమో బేరింగ్ స్ట్రైట్, తర్వాత ఇక్కడ ఉండేదేమో యుకాటన్ స్ట్రైట్, దాని తర్వాత ఈ ప్రాంతంలో ఉండేది ఫ్లోరిడా స్ట్రైట్. సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి డెవిస్ స్ట్రైట్ 4th వన్. ఇక్కడ వచ్చేసరికి 5th వన్ మ్యాజిలన్ ఛానల్, తర్వాత 6th వన్ వచ్చేసరికి డోవర్ స్ట్రైట్, తర్వాత ఇక్కడ మనకి కచ్ స్ట్రైట్ 7th వన్, తర్వాత బాస్పరస్ 8th వన్, తర్వాత డార్డినల్స్ 9th వన్, తర్వాత ఇక్కడ జీబ్రాల్టర్ 10th వన్, తర్వాత బాబల్ మండబ్ 11th వన్, తర్వాత 12th వన్ వచ్చేసరికి ఇక్కడ హార్మోస్ స్ట్రైట్. దాని తర్వాత 10 అయిపోయినాయి కదా. ఇక్కడ మొజాంబిక్ ఛానల్ ఉంది కదా, ఇది మనకి 13th వన్. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఉండేది పాక్ స్ట్రైట్ 14th వన్. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేది మనకి మలక్కా స్ట్రైట్ 15th వన్. సో ఇది మనకి 15 స్ట్రైట్స్. సో దీని తర్వాత మనకి 16th వన్ చూద్దాం, సుందా స్ట్రైట్. ఇంకా ఈ ప్రాంతంలో 15th వన్ మలక్కా స్ట్రైట్ ఉంది. ఈ ప్రాంతంలో మనకి సుందా స్ట్రైట్ ఉంటుంది, ఇది సుందా స్ట్రైట్. సుందా స్ట్రైట్ అనేది మనకి ఇటు పక్కన సుమత్రా ఐలాండ్ ఉంది, ఇటు పక్కన మనకి జావా ఐలాండ్ ఉంది. సో లాస్ట్ క్లాసెస్లో చెప్పాను, అంటే ఇండోనేషియాలోనే ఉంటుంది ఇది సుమత్రా ఐలాండ్ అనేది. సుందా స్టేట్ అనేది. ఈ సుమత్రా ఐలాండ్, జావా ఐలాండ్ మొత్తం కూడా ఇండోనేషియా అంటే 17,000 ఐలాండ్స్ ఉంటాయి అని చెప్పుకున్నాము. ఈ సుమత్రా ఐలాండ్ని జావా ఐలాండ్ని సపరేట్ చేసేదే మనకి సుందా స్టేట్. ఇక్కడ కనెక్ట్స్ సపరేట్స్ ఈ రెండు మారినాయి, ఒకసారి చూసుకోండి. వేటిని కనెక్ట్ చేస్తుంది అంటే, వేటిని సపరేట్ చేస్తుంది అంటే సుమత్రా ఐలాండ్ని జావా ఐలాండ్ని సపరేట్ చేస్తుంది. వేటిని కనెక్ట్ చేస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది, ఇదంతా కూడా ఇండియన్ ఓషన్. సో ఇటు పక్క వచ్చేసరికి ఇక్కడ జావా సీ ఉంటుంది కదా, జావా సీ. సో ఇదే మనకి సుందా స్టేట్ గురించి. నేను పీడిఎఫ్లో ఇవన్నీ కరెక్ట్ చేసి పంపిస్తాను, అంటే మనకి పీపీటీ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ వచ్చినాయి. సో ఒకసారి కరెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. సో ఇక్కడ సుందా స్టేట్ ఉంది, ఇదేమో మనకి సుమత్రా ఐలాండ్, ఇదేమో జావా ఐలాండ్. ఇక్కడ ఉండేది జావా సీ, ఇక్కడ ఉండేది ఇండియన్ ఓషన్. ఓకేనా. ఈ జావా సీని ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేస్తుందిగా, సుమత్రా ఐలాండ్ని జావా ఐలాండ్ని సపరేట్ చేస్తుందిగా. ఈ 2 ఐలాండ్స్ మనకి ఎందులో ఉంటాయి, ఇండోనేషియాలోనే ఉంటాయి. ఇది మనకి సుందా స్టేట్ గురించి. తర్వాత తైవాన్ స్టేట్ వచ్చేసరికి మనకి ఈ ప్రాంతంలో ఉంటుంది తైవాన్ స్టేట్ అనేది. ఇదేమో చైనా, ఇదేమో తైవాన్. అంటే చైనాని తైవాన్ని సపరేట్ చేస్తుంది. ఇదేమో సౌత్ చైనా సీ, ఇదేమో ఈస్ట్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీని ఈస్ట్ చైనా సీని కనెక్ట్ చేస్తుంది, చైనాని తైవాన్ని సపరేట్ చేస్తుంది. ఇదే మనకి తైవాన్ స్ట్రైట్. ఓకేనా. ఇక్కడేమో ఈస్ట్ చైనా సీ ఉంది, ఇది సౌత్ చైనా సీ ఉంది, ఇదేమో చైనా దేశం, ఇదేమో తైవాన్ కంట్రీ. సో ఇదే మనకి మధ్యలో ఉండేది తైవాన్ స్ట్రైట్. సో ఇంతవరకు ఎన్ని అయిపోయినాయి మనకి, 17 అయిపోయినాయి. ఈ 17 నేను మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్. బ్యూఫోర్ట్స్ ఇదేమో బేరింగ్ స్ట్రైట్, ఇది ఫస్ట్ వన్ మనకి బేరింగ్ స్ట్రైట్. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఉండేది మనకి యుకాటన్ స్ట్రైట్. సో 3rd వన్ ఈ ప్రాంతంలో ఉండేది మనకి ఫ్లోరిడా స్ట్రైట్. ఈ ప్రాంతంలో మనకి ఉండేది 4th వన్ డెవిస్ స్ట్రైట్. తర్వాత ఇక్కడ ఉండేది మనకి 5th వన్ మ్యాజిలన్ ఛానల్. ఈ ప్రాంతంలో ఉండేది 6th వన్ డోవర్ స్ట్రైట్. 7th వన్ వచ్చేసరికి కచ్ స్ట్రైట్. 8th వన్ వచ్చేసరికి బాస్పరస్. 9th వన్ వచ్చేసరికి డార్డినల్స్. తర్వాత ఈ ప్రాంతంలో ఉండేది 10th వన్ జీబ్రాల్టర్. తర్వాత ఇక్కడ ఉండేది బాబల్ మండబ్ 11th వన్. ఇక్కడ ఉండేది 12th వన్ హార్మోస్ స్ట్రైట్. తర్వాత ఇక్కడ ఉండేది మనకి మొజాంబిక్ ఛానల్ 13th వన్. దాని తర్వాత పాక్ స్ట్రైట్ 14th వన్. తర్వాత మలక్కా స్ట్రైట్ 15th వన్. ఈ ప్రాంతంలో ఉండేది 16th వన్ మనకి సుందా స్ట్రైట్. ఇక్కడ చూసారా చైనా తైవాన్కి మధ్యలో ఇక్కడ ఉండేది మనకి 17th వన్ తైవాన్ స్ట్రైట్. సో దాని తర్వాత మనకి 18th వన్. మనకి ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా సరౌండింగ్స్లో ఉంటాయి. అందులో ఒకటే టోరస్ జలసంధి. ఈ టోరస్ జలసంధి అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి అరుఫరా సీ ఉంది, ఇటు పక్క వచ్చేసరికి కోరల్ సీ ఉంది. అంటే ఈ 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది, ఏ ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తుంది అన్నప్పుడు ఇదంతా కూడా ఆస్ట్రేలియా భూభాగం. ఈ పైన ఉండేది మొత్తం పాపువా న్యూగినియా. ఈ పాపువా న్యూగినియా భూభాగాన్ని ఆస్ట్రేలియా భూభాగాన్ని సపరేట్ చేస్తుంది, అరఫరా సీని కోరల్ సీని కనెక్ట్ చేస్తుంది. సో ఇది మనకి టోరస్ అనే జలసంధి. దాని తర్వాత కుక్ జలసంధి అంటే మనకి ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇదంతా న్యూజిలాండే. ఇదేమో నార్త్ న్యూజిలాండ్, ఇదేమో సౌత్ న్యూజిలాండ్. న్యూజిలాండ్లోనే నార్త్ న్యూజిలాండ్ని సౌత్ న్యూజిలాండ్ని సపరేట్ చేస్తుంది. వేటిని కనెక్ట్ చేస్తుంది అంటే పసిఫిక్ ఓషన్ని. ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్. ఇదంతా ఉండేది టస్మాన్ సీ. ఉంటుంది కదా టస్మాన్ సీ అనేది. ఇప్పుడు ఆస్ట్రేలియాని న్యూజిలాండ్ని సపరేట్ చేసే సముద్రం ఏంటి అంటే టస్మాన్ సీ. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఈ టస్మాన్ సీని ఇటు పక్కన ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది.
సో ఇది మనకి కుక్ స్ట్రైట్. సో దాని తర్వాత బాస్ జలసంధి. బాస్ జలసంధి ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇదేమో ఆస్ట్రేలియా యొక్క మెయిన్ ల్యాండ్. ఇది వచ్చేసరికి టస్మానియా అనే ఒక ఐలాండ్ అనమాట. ఇది కూడా ఆస్ట్రేలియాకి సంబంధించింది. సో ఇదంతా కూడా మనకి ఆస్ట్రేలియా అయితే మెయిన్ ల్యాండ్, ఇది మనకి టస్మానియా అనే ఒక ఐలాండ్. సో ఈ ప్రాంతంలో ఉండేది మనకి బాస్ స్ట్రైట్. సో ఇటు పక్కన మనకి టస్మాన్ సీ ఉంటుంది కదా, ఇటు పక్క టస్మాన్ సీ ఉంటుంది. ఇటు పక్క వచ్చేసరికి అంతా మనకి ఇండియన్ ఓషన్ ఉంటుంది. సో ఇండియన్ ఓషన్ని పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి టస్మాన్ సీని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఏ ల్యాండ్ బాడీస్ని సపరేట్ చేస్తుంది అంటే ఆస్ట్రేలియా మెయిన్ ల్యాండ్ని, టస్మానియా ఐలాండ్ని మనకి సపరేట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి స్ట్రైట్స్ అనే టాపిక్. టోటల్గా 20 అయిపోయినాయి. సో నేను ఈ 20 మళ్ళీ ఒకసారి ఇక్కడ ఫస్ట్ నెంబర్స్ వేస్తున్నా చూడండి. ఇది మనకేమో బేరింగ్ స్ట్రైట్, ఇక్కడ ఉండేదంతా ఇదంతా బేరింగ్ స్ట్రైట్. సో దాని తర్వాత మనకి సెకండ్ వన్ యుకాటన్ స్ట్రైట్. సో థర్డ్ వన్ మనకి ఫ్లోరిడా స్ట్రైట్. ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసరికి డెవిస్ స్ట్రైట్. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మ్యాజిలన్ స్ట్రైట్. దాని తర్వాత మనకి ఇక్కడ సిక్స్త్ వన్ వచ్చేసరికి డోవర్ స్ట్రైట్. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసరికి కచ్ స్ట్రైట్. ఎయిత్ వన్ వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఉంటుంది, ఎయిత్ వన్ బాస్ప్రస్. నైన్త్ వన్ డార్డినల్స్. 10th వన్ జీబ్రాల్టర్. 11th వన్ బాబల్ మండల్. 12th వన్ హార్మో స్ట్రైట్. దాని తర్వాత 13th వన్ మొజాంబిక్ ఛానల్. తర్వాత 14th పాక్ స్ట్రైట్. 15th ఇక్కడ ఉండేది మనకి మలక్కా స్ట్రైట్. తర్వాత ఈ ప్రాంతంలో ఉండేది 16th సుందా స్ట్రైట్. ఈ ప్రాంతంలో తైవాన్ స్ట్రైట్ 17th వన్. తర్వాత ఇక్కడ ఉండేది 18th వన్ టోరస్ స్ట్రైట్. దాని తర్వాత ఇక్కడ ఉండేది కుక్ స్ట్రైట్ 19th వన్. ఇక్కడ ఉండేది బాస్ స్ట్రైట్ 20. ఓకేనా, బాస్ స్ట్రైట్ 20. సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ చూడండి రివర్స్లో వస్తున్నా. ఇక్కడ 20 ఫస్ట్ది బాస్ స్ట్రైట్ అన్నాం. బాస్ స్ట్రైట్ అన్నప్పుడు ఇక్కడ ఇండియన్ ఓషన్ని, ఇటు పక్క వచ్చేసరికి పసిఫిక్లో మనకి టస్మాన్ సీ ఏదైతే ఉందో టస్మాన్ సీని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి టస్మాన్ ఐలాండ్ని, ఇండియన్ ఆస్ట్రేలియా యొక్క మెయిన్ ల్యాండ్ని ఏదైతే ఉందో మెయిన్ ల్యాండ్, ఈ మెయిన్ ల్యాండ్ని మనకి సపరేట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి కుక్ స్ట్రైట్ నార్త్ న్యూజిలాండ్ని, సౌత్ న్యూజిలాండ్ని సపరేట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి టోరస్ స్ట్రైట్. ఇటేమో అర్ఫ్రా సీ ఉంది, ఇటేమో కోరల్ సీ ఉంది. ఇదేమో తైవాన్ స్ట్రైట్. ఇదేమో ఇటు పక్క చైనా ఉంటుంది, ఇటు పక్క తైవాన్ ఉంటుంది. పైన ఏమో ఈస్ట్ చైనా సీ ఉంది, కిందేమో సౌత్ చైనా సీ ఉంది. ఇదేమో మలక్కా స్ట్రైట్. అటుపక్క మలేషియా ఉంది, ఇటు పక్క ఇండోనేషియా ఉంటుంది. ఇదేమో సుందా స్ట్రైట్. ఇటు పైన సుమత్రా ఐలాండ్ ఉంది, ఇటు పక్కన మనకి జావా ఐలాండ్ ఉంటుంది. ఇదేమో మొజాంబిక్ ఛానల్. ఇది మొజాంబిక్ కంట్రీ ఉంది. ఇక్కడ మడగాస్కర్ అనే ఒక ఐలాండ్ ఉంది. ఇదేమో పాక్ స్ట్రైట్. పైన ఇండియా ఉంది, కింద శ్రీలంక ఉంది. ఇదేమో బాబల్ మాండబ్ స్ట్రైట్. ఇక్కడ రెడ్ సీని, ఎడెన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది. ఇది హార్మో స్ట్రైట్. ఇటేమో పర్షియన్ గల్ఫ్ ఉంటుంది, ఇటే ఒమన్ గల్ఫ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ కచ్ స్ట్రైట్, అజో సీని, బ్లాక్ సీ. తర్వాత బ్లాక్ సీకి, సీ ఆఫ్ మర్మరాకి మధ్యలో బాస్ప్రస్. మళ్ళీ సీ ఆఫ్ మర్మరాకి, ఏజియన్ సీకి మధ్యలో డార్డినల్స్. దాని తర్వాత జీబ్రాల్టర్, ఇటు పక్క మెడిటేరియన్ సీని, ఇదేమో అట్లాంటిక్. దాని తర్వాత డోవర్. డోవర్ వచ్చేసరికి పైన నార్త్ సీ ఉంటుంది, కింద ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ డెవిస్ వచ్చేసరికి పైన బెఫిన్ బే ఉంటుంది, కింద లాబ్రడర్ సీ ఉంటుంది. తర్వాత ఇక్కడ యుకాటన్ వచ్చేసరికి గల్ఫ్ ఆఫ్ అమెరికా ఉంటుంది, ఇక్కడ కరేబియన్ సీ ఉంటుంది. ఫ్లోరిడా వచ్చేసరికి ఇక్కడ పైన ఫ్లోరిడా యుఎస్ఏ భూభాగం, ఇక్కడ అమెరికా. ఇటు పక్క వచ్చేసరికి మనకి అట్లాంటిక్ ఓషన్. ఇక్కడేమో మ్యాజిలన్, ఇటేమో పసిఫిక్ ఓషన్, ఇటేమో అట్లాంటిక్, సారీ ఇదేమో పసిఫిక్ ఓషన్, ఇదేమో అట్లాంటిక్ ఓషన్. దాని తర్వాత బేరింగ్ స్ట్రైట్. పైన చుక్చి సీ ఉంది, ఆర్కిటిక్ ఓషన్. దాని కింద మనకి పసిఫిక్ ఓషన్, మనకి బేరింగ్ సీ ఉంటుంది. సో ఇవి మొత్తం మనకి 20 స్ట్రైట్స్ అనే టాపిక్. ఈ స్ట్రైట్స్ అనే టాపిక్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి. నేమ్ ద మేజర్ స్ట్రైట్ దట్ జాయిన్స్ ద ఇంగ్లీష్ ఛానల్ అండ్ నార్త్ సీ. సో దీనికి ఆన్సర్ చెప్పండి. సో దాని తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ కనెక్ట్స్ ద అట్లాంటిక్ ఓషన్ విత్ ద పసిఫిక్ ఓషన్, సెకండ్ వన్. తర్వాత నేమ్ ద స్ట్రైట్ దట్ డివైడ్స్ మొరాకో అండ్ స్పెయిన్, ఫోర్త్ వన్. సుందా స్ట్రైట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ 2 islands, అమాంగ్ దెమ్ వన్ ఈజ్ జావా ఐలాండ్, దెన్ విచ్ వన్ ఈజ్ అనదర్, ఫోర్త్ వన్. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాటర్ బాడీ సపరేట్స్ ఆస్ట్రేలియా ఫ్రమ్ న్యూజిలాండ్. సో ఈ 5 క్వశ్చన్స్కి ప్రతి ఒక్క ఆన్సర్ చేయండి. సో మ్యాప్ పాయింటింగ్ లేకుండా టాపిక్స్ నేర్చుకోవాలని ట్రై చేయొద్దు. సో చూసారా, మనకి ఆ ఓషన్స్ చెప్పినప్పుడు, సముద్రాలు చెప్పినప్పుడు సీస్ అనే టాపిక్, సముద్రాలు నేర్చుకోగలిగితే స్ట్రైట్స్ అనే టాపిక్ ఎంత ఈజీనో ఇప్పుడు మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమై ఉంటుంది. సో అట్లా మీరు జాగ్రఫికల్ లొకేషన్స్ అన్ని ఐడియా తెచ్చుకోగలిగితే జాగ్రఫీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, జనరల్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోవచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఓల్డ్ జాగ్రఫీ కానీ ఇవన్నీ మీకు చాలా చాలా ఈజీగా వస్తాయి. అయితే మీరు చేయాల్సిందల్లా మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకోండి, నేను చెప్పినట్టు వీడియోస్ ఫాలో అవ్వండి. 100 వీడియోలు చేసేసరికి మీకు ఒక 400 జాగ్రఫికల్ లొకేషన్స్ పైన మీకు ఐడియా ఉంటుంది విజువలైజేషన్ పరంగా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బుక్ ఎవరికైనా ఇంకా కావాలి అంటే
స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి 9550053156. ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి. సో బుక్ ఎలా పర్చేస్ చేయాలో చెప్తాం. సో నెక్స్ట్ వీడియో మనం 32 టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.